కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు. కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరేయ్, నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడిని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామం రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు. దశగ్రీవుడిని పేరు ఉంచాడు. వాళ్ళు లోకకంటకులై గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. కుబేరుడంతటి వాడు కావాలని. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చారు. దేన్ని మెచ్చుకుని దానికి తగినట్టుగా అనుగ్రహించడం వాళ్ళ లక్షణం కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు. నాకు చావు ఉండకూడదన్నాడు. అది ఈ లోకానికి చెల్లదు. ఇంకొక మాట అడుగు. మొత్తం సృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్నీ చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ల చేత మృత్యు ఉండకూడదు. బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవరా అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగను. వాళ్ళు గడ్డి పరక. వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి? దానికి వరమా? అడగనన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగలేదు. వాళ్ళు గడ్డి పరక నేను ఎందుకు ఉండాలని అడగాలని అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలు పరిగెత్తుకొచ్చి అయ్యా ఆయనకి వరం ఇద్దాం అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడే కొద్దిగా ఆకలి తీరడానికి అందాక ఏదన్నా నోట్లో వేసుకుందామని ఇప్పుడే నందనవనానికి వచ్చాడు. ఒక 14 మంది ఋషుల్ని, కొంతమంది అప్సరసల్ని, కొంతమంది దేవతల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కనపడ్డ వాళ్ళని నోట్లో పడేసుకుని మళ్ళీ జపం కోసం వచ్చాడు. ఇక నువ్వు వరం కూడా ఇస్తే నువ్వు సృష్టి చేస్తావు, ఈయన తింటుంటాడంతే, లోకం ఉండదు ఇక. కాబట్టి జాగరూకుడవు కా అన్నారు. బ్రహ్మగారు ఎలా వరం ఇవ్వాలి? ఇస్తే లోకాలు నిలబడవు, అలా తినేస్తాడు. అందుకని సరస్వతీదేవిని స్మరించాడు. వెంటనే సరస్వతీదేవి వచ్చింది. వీడి వలన లోకములకు ఉపద్రవం కలగకుండా సరస్వతి అనుగ్రహించన్నాడు. ఆవిడ వెళ్ళి కుంభకర్ణుడి నాలిక మీద నిలబడింది. బ్రహ్మగారు దగ్గరికి వచ్చి ఏం కావాలన్నారు. నాకు కొన్ని సంవత్సరముల పాటు నిద్ర కావాలన్నాడు. తథాస్తు. పడుకుంటాడు కదా, ఇక లోకాలకు ఉపద్రవం లేదు. సరస్వతీదేవి అంతర్ధానమైంది. వాడు చటుక్కుని లేచి అన్నాడు, అన్నయ్య ఏమడిగానన్నాడు. అదేం అడగడం రా, కొన్ని సంవత్సరాలు నిద్రపోతానని అడిగావు అన్నాడు. మీకు రామాయణంలో విచిత్రం తెలుసా? కుంభకర్ణుడు ఎంతుంటాడో అంత పెద్ద ప్రాణి రామాయణ కాలంలో ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు. అంత ఆకృతి పడింది. కాబట్టి నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రానీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది. శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు. ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి మృత్యు ఉండదు, వాడు చిరంజీవి, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు సుమాలి చెప్తే కాదన్నా, తరువాతి కాలంలో మహాపార్శ్వుడు మొదలైన రాక్షసులు వచ్చి కాంచనలంక ఒకప్పుడు మనది, నీ అన్నగారైన కుబేరుడు, మరి విశ్రవసో బ్రహ్మ కుమారులే కదా ఇద్దరు, నీ అన్నగారు ఆక్రమించాడు, నీ అన్నగారిని తరిమి కొట్టి లంక స్వాధీనం చేసుకోమన్నారు. ముందు వద్దన్నాడు, కానీ తర్వాత రాయబారం పంపాడు. పాపం కుబేరుడు అన్నాడు, అయ్యయ్యో అదేమిటి, మన ఇద్దరం అన్నదమ్ములం, పంచుకోవడం ఎందుకు, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం, అంతఃపురానికి రమ్మన్నాడు. నేను రానని యుద్ధం చేయడానికి సిద్ధపడితే కుబేరుడు వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు యుద్ధానికి వస్తానంటున్నాడు రావణుడు, నేను చేయమంటారని అడిగాడు. ఒక పని చేయరా,
వాడు ధూర్తుడు నన్ను వచ్చి అడిగాడు, అన్నయ్యని నిర్జించైనా సరే తీసుకుంటానంటున్నాడు. వాడి జోలి నీకొద్దు. నువ్వు ఆకాశంలో మందాకిని ప్రవహిస్తోంది, అది ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది. కైలాసం పక్కనే నువ్వు మళ్ళీ వేరొక నగరాన్ని నిర్మాణం చేసి యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళిపో. రావణుడు లంకని ఆక్రమిస్తాడని అనుమతిచ్చాడు. కుబేరుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు పుష్పక విమానాన్ని తీసుకొని. రావణాసురుడు లంకని ఆక్రమించాడు. ఆక్రమించే ముందు అడిగాడు, ఈ లంక ఎక్కడిది? స్వర్ణంతో తయారు చేశారు కదా, ఇంత గొప్ప పట్టణం, ఇంత అందంగా ఉందే, ఇది ఎక్కడిదని అడిగాడు. అడిగితే అప్పుడు మహాపార్శ్వుడు చెప్పాడు, ఒకప్పుడు రాక్షసులందరూ అమరావతి లాంటి నగరం కావాలని ఆశపడ్డారు. వాళ్ళకి ఇప్పుడు దేవతలతో పోటీ కదా, అందుకని వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఒక గొప్ప పట్టణాన్ని మా కోసం తయారు చెయ్యమని. అప్పుడు విశ్వకర్మ ఒక మాట చెప్పాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఖాళీ దొరుకుతూ ఉంటుంది, ఖాళీగా కూర్చోవడం ఎందుకని నేను టంకములు పట్టుకుని అమరావతి లాంటి పట్టణాన్ని భూమి మీద చెక్కడానికి అనువైనటువంటి ప్రదేశం ఉందా అని వెతికాను. త్రికూటము సువేలము అని 2 పర్వతాలు ఉన్నాయి లంకలో. అందులో త్రికూట పర్వతం మీద కాంచన లంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచన లంక అలాగే ఉంటుంది. అది అంతా బంగారము, వజ్రములు, వైఢూర్యములు, పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను. దానితో తుల్యమైంది భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడింది కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు తరిమేశాడు, కుబేరుడు పుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. కాబట్టి నిజానికి ఆ లంక రావణుడిది కాదు, అది విశ్వకర్మది. విశ్వకర్మ లంకని రావణుడు నాది అని పరిపాలిస్తున్నాడు, అబద్ధం చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయనది కాదు. ఆ తర్వాత ఒకప్పుడు కుబేరుడు దూతని పంపించి, తప్పురా, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇటువంటి పనులు చెయ్యవద్దని సందేశం పంపాడు. నాకు సందేశం పంపేవాడివా అని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని తల మీద గదతో కొట్టి నెత్తురు కక్కుకుని స్పృహ తప్పి పడిపోయేటట్టు చేసి పుష్పక విమానాన్ని బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు, వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. చూడండి, అమాయకులు కట్టుకున్న భవనాలు ధూర్తులు ఆక్రమిస్తారు, అలా ఆక్రమించాడు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడ్డానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మ విరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. ఇది బాహ్యంలో పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్పురీం. ఎక్కడైనా ఓ నగరం అంటే భూమి మీద ఉండాలి. లంకాపట్టణానికి ఉన్న సౌందర్యం ఏమిటంటే అది ఆకాశంలో వేలాడుతున్నట్టుంటుంది. అందుకే ప్లవమానా వివాకాశే అన్నారు మహర్షి. అంటే అసలు అది చూడ్డానికే అంత అందంగా ఉంటుందో చూడండి. అటువంటి లంకాపట్టణాన్ని నిర్మాణం చేశాడు విశ్వకర్మ. దాన్ని ఆక్రమించి అందులో రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది బాహ్యం. ఆంతరం, ఈ శరీరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? ఈ లంకని. ఇది కాంచన లంక, ఎవరికి వాడికి ఇది కాంచన లంక. అద్దం ముందు నించుంటే ఎవరికి వాడికే కాంచన లంక. నేను చాలా బాగుంటానన్న భావన లేదనుకోండి, అసలు మనిషి బ్రతకగలడండి? బ్రతకలేడు. ఎవరికి వాళ్ళకే అబ్బా నేను ఎంత బాగుంటానో అని అనిపిస్తుంది, అలా అనిపించాలి కూడా. అలా అనిపించకపోతే ఉండలేడు. కాబట్టి కాంచన లంక. నిజానికి ఇది ఎవరు నిర్మించాడు? ఇందులో ఒక చిన్న చుక్క పెట్టినంత కూడా ఎక్కడా డబ్బిచ్చి మనం తెచ్చుకున్నది లేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నిత్యము రక్తకేశనాళికల్లోంచి వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నెత్తురు తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నవాడు పరబ్రహ్మ. మనం నోట్లోకి తింటే కడుపులో జీర్ణం చేసేవాడు ఆయన. తెల్లవారేటప్పటికి మళ్ళీ పిప్పి మిగిలిపోతే సంవరణీకండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటటువంటి ఏర్పాటు చేసినవాడు ఆయన. ఇంత గొప్పగా ఆయన నిర్మాణం చేస్తే నేను నాది అని ఇలా చూపిస్తాను. ఎక్కడున్నాడు రావణాసురుడు? ఇక్కడే ఉన్నాడు. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్పురి.
ఇది ఆశ్చర్యంగా చూస్తున్నారు హనుమ. అంటే ఒక జ్ఞాని, ఒక యోగి, శరీరంలో తాదాత్మ్యత పొంది ఉండేటటువంటి వాళ్ళని చూసేటటువంటి విధానాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆంతరంగ మహర్షి. అందుకే బహువిధముల సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు ఏకకాలమనందు ఆవిష్కృతమవుతాయి. సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ, మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. సూర్యాస్తమయమైపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మగారి వరం కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. పిల్లంతా అనడం ఎందుకు? వృషదంశకమాత్రస్సన్, చీకట్లో మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని పిల్లి చూస్తుంది. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. అయోధ్య అధిష్టాన దేవత కనపడింది. కనపడి, ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారో అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ, వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ, నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు. యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్యేహసే తత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు. అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం, ఎవరు నువ్వు? కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. కోతి అడవుల్లో కలు తిరుగుతుంది, వానర రూపం కలు. అడవుల్లో తిరిగేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకు అంత గద్దించడం? పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా? అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు. ఆయన అన్నారు, పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం మృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు. అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి, అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి. ఏమిటి, ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా? వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకాపట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకాపట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి. ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నువ్వు అనుమతిస్తే లోపలికి ఎడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు
ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు. లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. దైవాన్ని అంటే అధిష్టాన మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి తతస్సంవర్తయామాస వామహస్తస్య శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం సతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితాం స్తంభై కంచనరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితాం స్తంభై కంచనరాజతై. అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు. వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి. దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. సరే, తరువాతి కాలంలో అవన్నీ అపహరణకి గురైపోయాయి అనుకోండి. గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్ర వైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం
పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడు నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథ. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథ. కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది. కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. కొంతమంది భర్తలతో కలిసి సంతోషంగా సుఖజీవనాన్ని అనుభవిస్తున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమీధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోంది. చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే, చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభాంశలలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విరుషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమీధయాంతం. ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి, సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి. అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో. నేను ఒకప్పుడు చెన్నైలో పౌర్ణమి నాటికి ముందు రోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను. సముద్రం అంత దూరంలో ఉంది. మరునాడు రాత్రి పౌర్ణమి. నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదో 7వ అంతస్తులోనో ఎక్కడో ఉన్నాను. చాలా దగ్గర వరకు సముద్ర ప్రవాహం వచ్చేసి మళ్ళీ మరునాటికి తీసేసి పౌర్ణమి వచ్చేటప్పటికి పొంగుతుంది సముద్రం. చంద్రుడు సముద్రాన్ని పొంగింపచేస్తాడు. మహోదధించాపి సమీధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడ్డాయి అనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంతి అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన 4 భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు, అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి. ఏదో చటుక్కున ఎక్కగానే బెడ్రోల్ వేసేసుకోకూడదు. ఏ కిటికీలో సీటు పక్కనో కూర్చుని పౌర్ణమి నాటి రాత్రి కొంచెం 11 గంటలకో గోదావరి నది మించి వెడుతున్నటువంటి రైల్లో సీటు పక్కన కూర్చుని ఆ గోదావరి మీద పౌర్ణమి చంద్రుడి కిరణాలు పడుతుంటే, ఆ రిల్లు పొదలు తెల్లగా ఉంటే, దాని మీద ఆ నీళ్లు అలలు కదులుతుంటే నిశ్శబ్దంగా 2 వైపులా ఒడ్లు, దేవాలయాలు, తెల్లగా శిఖరాలు, ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో, ఎంత అందంగా ఉంటుందో. అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డున కూర్చుంటే. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః తదాపి విభ్రాజ తదంబరస్థః చంద్రోపి విభ్రాజ తదంబరస్థః.
అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది. శ్లోకంలోనే భావప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్థ, వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ, గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యదా మందర కంధరస్థ, మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. సింహో యథా మందర కందరస్థ చంద్రోపి బిభ్రాజతదంబరస్థ, చంద్రుడు అంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంక ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంక. భగవాన్ అంటారు. అసలు సుందరకాండలో ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని, ఏ పడక కుర్చీలో కూర్చుని ఈ శ్లోకాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు మనస్సు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషార పంకో. ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. కారు బయట పెట్టి ఉపన్యాసానికి వచ్చి మళ్ళీ బయటకి వెడితే కారు మీద మంచు అడ్డుకుంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డు వస్తుంది. బాగా ఉదయించిన తర్వాత మంచు తొలగ కొడతాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంక. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో, ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంక. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. ఎన్ని చెప్తారో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి. ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు రెండు కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి. ఇక ఎక్కడ జంతువులు తిరగవు, అన్ని గుహల్లోకి పారిపోతాయి. రాడార్ కాంతి, ఆ లైట్ హౌస్ కాంతి సముద్రం మీద పడుతుంటే ఎలా ఉంటుందో, సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది. చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందిట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్లతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాల్ని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉందిట. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీ. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. ఆ రాక్షసుని యొక్క పతి, రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య
విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చరక్షస. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు. అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది, యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య చట వికటస్య చ శఠస్య. శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడూ అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడడం. అటువంటి శఠుడు. శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ